హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ ఎపిసోడ్ని నా దగ్గర ఒక ఓల్డ్ మైక్ ఉంటే దాన్ని యూస్ చేసి చెప్తున్నాను. ఎందుకంటే ఐ డోంట్ నో ఏమైందో నా ఫోన్కి. నేను చెప్తుంటే వాయిస్ అస్సలు వినిపించట్లేదు. అందులో స్పీకర్ ఏమైనా ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు. సో అందుకే ఇది యూస్ చేసి చెప్తున్నాను. కొంచెం ఎయిర్ సౌండ్ అది డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది. ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. ఓకే, స్టోరీ స్టార్ట్ చేద్దాము. రిషి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుకుందాం ఈ స్టోరీ, ఈరోజు ఎపిసోడ్ని. రిషి ఇలా అనుకుంటాడు: ఈరోజు నా పెళ్ళి, కానీ ఎందుకో నాకు సంతోషంగా అనిపించడం లేదు. పోయినసారి అంతా తొందరలో జరిగిపోయిందని నా మనసంతా కోపంతో నిండిపోయి ఉండేది. కానీ ఈసారి మాత్రం ఏదో వెలితిగా ఉంది. గంట నుంచి నా కోసం మంచం పైన పెట్టిన ఆ షేర్వానీని అలానే చూస్తూ ఉన్నాను. లోపల మాత్రం వసు పెళ్లి కూతురు బట్టల్లో ఎలా కనిపిస్తుందో చూడాలని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇప్పటికే అందరూ వసు పెళ్లి బట్టల్లో చాలా అందంగా కనిపిస్తుందని చెప్పుకోవడం విన్నాను. ఆ హెవీ లహంగా, ఆ జ్యువెలరీలో తను ఇంకా అందంగా కనిపిస్తుందని నాకు తెలుసు. కానీ తన మొహంలో నేను ఎప్పుడూ చూడాలనుకునే ఆ ఒక్క విషయం మాత్రం చూడలేను: సిగ్గుతో నిండిన చిరునవ్వు. ఈరోజు ఆమె మనస్ఫూర్తిగా నవ్వదని నాకు తెలుసు. ఈలోపు మను అండ్ సిద్ధులు రిషి రూమ్లోకి వచ్చి, రిషి, నువ్వు ఇంకా రెడీ కాలేదా? కింద అందరూ నీకోసం అడుగుతున్నారు. నువ్వేంట్రా అంటే ఇక్కడ బట్టలనే చూస్తూ ఉన్నావు అంటారు. నా ఫ్రెండ్స్ ఇంకా ప్రేరణ వాళ్ళంతా నిన్నే వచ్చారు. నేను జరిగిన సంఘటన వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు చాలా షాక్ అయ్యారు. ఏం జరిగిందంటే వాళ్ళు అసలు నమ్మలేకపోయారు. అయినా కూడా ఒక రియల్ ఫ్రెండ్స్లా నాతో పాటు నిలబెట్టారు. ఆ తర్వాత రిషి షేర్వాణి వేసుకుంటాడు. మను ఏమో హెయిర్ స్టైలిష్ చేస్తూ ఉంటాడు, సరి చేస్తూ ఉంటాడు. రిషి మాత్రం అద్దంలో తనని తానే ఒక విగ్రహంలా చూస్తూ ఉండిపోతాడు. ఈలోపు ప్రేరణ వచ్చి ఒక 2 జ్యువెలరీ బాక్సెస్ తెస్తుంది. రిషి, నువ్వు చెప్పినట్టే అవన్నీ తీసుకొచ్చా, చూడు నీకు నచ్చినాయో లేదో అని అడుగుతుంది. రిషి ఏమో వసు కోసం మంగళసూత్రముని ఇంకా వెడ్డింగ్ రింగ్ ఒకటి ప్రేరణను కొని తీసుకురమ్మంటాడు అనమాట. ఎందుకంటే వసు ఫ్యామిలీయే అన్నీ రెడీ చేస్తారని తనకు తెలుసు. కానీ కనీసం ఇవైనా సరే తను కొనాలి అని అనుకుంటాడు. నా తరపు పెద్దవాళ్ళు ఎవరూ లేరు కాబట్టి ఈ బాధ్యత నాదే అనుకుంటూ ఆ బాక్స్ని ఓపెన్ చేసి చూస్తాడు. యు ఆర్ ద బెస్ట్ ప్రేరణ, ఈ రెండు చాలా అందంగా ఉన్నాయి. నాకు నీ సెలక్షన్ గురించి తెలుసు, అందుకే నిన్ను తీసుకురమ్మన్నాను అంటూ ఆ మంగళసూత్రాన్ని చూస్తూ అంటాడు. ఆ తర్వాత రిషి మనసులో ఇలాగ అనుకుంటాడు: నిజంగానే ఈరోజు నేను తన మెడలో ఇవి వేయబోతున్నానా? నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను అనుకుంటాడు. ఆ తర్వాత అందరూ కలిసి కిందకు వెళ్తారు. వసు వాళ్ళ రిలేటివ్స్ అందరూ వస్తారు మ్యారేజ్కి. సో వసు వాళ్ళ డాడీ ఏమో అందరికీ రిషిని పరిచయం చేస్తూ ఉంటాడు. పెళ్లి మండపం ఏమో వాళ్ళ విల్లా ఉంటుంది కదా, దాని వెనకాల రెడీ చేస్తారనమాట. గెస్ట్స్ అందరూ పెళ్లి మండపం ఎదురుకుంటూ కూర్చొని ఎదురు చూస్తూ ఉంటారు పెళ్ళి ఎప్పుడు స్టార్ట్ అవుద్దా అని. రిషి వెళ్ళి మండపంలో కూర్చొని పూజ చేస్తూ వసు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో తన వెనకాలే నిలబడి ఉంటారు. అప్పుడు రిషి ఒక దృశ్యాన్ని చూస్తాడనమాట. అదే మను ఇంకా దియా వాళ్ళ కూతురు మాయ. సో దియా ఢిల్లీ నుంచి వచ్చినప్పటి నుంచి మను తన చుట్టూరే తిరుగుతూ ఉంటాడు. ఇంకా మాయ కూడా వాళ్ళ నాన్న చేతుల నుంచి దిగడానికి ఒప్పుకోదు. వాళ్ళ కుటుంబాన్ని చూస్తుంటే అదొక హ్యాపీ ఫ్యామిలీ లాగా అనిపిస్తుంది రిషికి. పరిస్థితులు సర్దుకుంటే మను తప్పకుండా దియాని తన జీవితంలోకి ఆహ్వానిస్తాడని నాకు నమ్మకం ఉంది. దానికోసం మను సరైన టైం కోసం ఎదురు చూస్తున్నాడని నాకు తెలుసు అని అనుకుంటాడు. హే రిషి, అదిగో నీ పెళ్లి కూతురు వస్తుంది చూడు అంటూ ప్రేరణ వెనకాల నుంచి రిషికి చెప్పడంతో వాళ్ళ నుంచి చూపు తిప్పుకుంటాడు. వెంటనే వసు వైపు చూడగానే ఆ రెడ్ కలర్ బ్రైట్ లెహెంగాలో అమ్మాయి నెమ్మదిగా నడుచుకుంటూ మండపం వైపు వస్తూ ఉంటే వాళ్ళ ఆచారం ప్రకారం వసుకి తలపైన ముసుకుండడంతో తన మొహం స్పష్టంగా కనిపించట్లేదు రిషికి. ఒక పక్కనేమో పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. వసు తన కుడికాలు మండపంలో పెట్టి లోపలికి వచ్చేసరికి నా గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకోవడం మొదలైంది. అప్పుడు చూసాను నేను స్పష్టంగా, ఓ గాడ్, ఈ బ్రైట్ రెడ్ లెహంగాలో వాసు చాలా అద్భుతంగా, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది.
అనుకుంటాడు. ఈలోపు జగతి వచ్చి వాసుని రిషి పక్కన కూర్చోబెడుతుంది. రిషి వాసు తన పక్కకు వచ్చి కూర్చుండేసరికి మళ్ళీ తిరిగి షోలోకి వచ్చి మంత్రాల పైన దృష్టి పెడతాడు. నిజంగానే ఇదంతా నా లైఫ్లో జరుగుతుందా? నేను ఎప్పుడూ పెళ్లి గురించి కలలు కనేవాడిని, కానీ ఆ కలల్లో వసు ఉండేది కాదు, సాక్షి ఉండేది. అప్పట్లో నేను సాక్షి గురించి తప్ప మరే అమ్మాయి గురించి ఆలోచించలేకపోయాను. కానీ ఇప్పుడు ఈ అమ్మాయి నా జీవితాన్నే మార్చేసింది అనుకుంటాడు. ఈ లోపేమో వసు వాళ్ళ నానమ్మ సంతోషంగా నవ్వుతూ వాళ్ళ వైపు చూస్తూ కూర్చోవడం చూస్తాడు. ఆ తర్వాత కన్యాదానం ప్రారంభమవుతుంది అని పంతులు గారు చెప్పగానే వసు వాళ్ళ డాడీ వచ్చి వసు చేతిని రిషి చేతిలో పెట్టాడు. సో అలాగా పెళ్లి తంతు స్టార్ట్ అవుతుంది. మంత్రాలు, పూలమాలలు మార్చుకోవడం, తాళి కట్టడం, వసు తలపైన నుదుటన సింధూరం పెట్టడం, ఫైనల్గా 7 అడుగులు వేసి 7 ప్రామిసెస్ చేసి అప్పుడు అనుకుంటాడనమాట, రిజిస్టర్ మ్యారేజ్ టైంలో కూడా మేము భార్యాభర్తలమే, కానీ అప్పట్లో మా మధ్య ఎలాంటి అనుబంధం అనిపించలేదు. కానీ ఈరోజు మాత్రం ఆమె నా చేతిని పట్టుకున్న క్షణం నేను ఒక సంపూర్ణమైన మనిషిని అయ్యానన్న ఫీలింగ్ నాలో కలిగింది. ఇక నేను ఒంటరి వాడిని కాదు అనిపిస్తుంది. నాకు జీవిత భాగస్వామి దొరికింది, నా లైఫ్ పార్ట్నర్ దొరికింది. ఒకరోజు వసు కూడా ఇదే ఫీలింగ్తో నన్ను చూస్తుందని ఆశిస్తున్నాను అని అనుకొని ఆ తర్వాత వసు వాళ్ళ నాన్నమ్మ తాతయ్య ఆశీర్వాదాలు తీసుకుని తర్వాత వసు పేరెంట్స్ కాళ్ళకి వాళ్ళ ఆశీర్వాదాలు, మిగతా ఆ మండపం దగ్గర ఉన్న పెద్దలందరి ఆశీర్వాదాలు కూడా తీసుకుంటారు. నా అత్తగారు బయటకు కాస్త కఠినంగా కనిపించిన మనసు మాత్రం చాలా మృదువైంది. నేను వసు నుదుటిపైన సింధూరం పెట్టినప్పుడు ఆమె కళ్ళల్లో నీళ్లు కనిపించాయి. నన్ను ప్రత్యేకంగా స్పెషల్గా బ్లెస్ చేసినట్టు అనిపించింది. ఈ ఇంట్లో నన్ను ప్రత్యేకంగా చూసుకునేది ఆవిడ మాత్రమే. ఆ మండపం దగ్గర అంతమంది బంధువులు, ఎక్కడ చూసినా నవ్వులు, సంతోషాలు, మ్యూజిక్, డ్యాన్స్, ఒక పక్కన భోజనాలు, అన్నిటినీ నేను మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నాను. ఒకవేళ నా పెళ్ళి సాక్షితో జరుగుంటే నేను చేసే ఆడంబరమైన పెళ్ళి కంటే ఇది చాలా బాగుంది. అక్కడ ఉండేది కేవలం ఫేక్ స్మైల్స్, ఇతరుల కోసం నటించడం మాత్రమే. కానీ ఇక్కడ నిజమైన ఆనందం ఉంది. నైట్ 11 దాటుతుంది. నేను నా ఫ్రెండ్స్తో ఇంకా వసు ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడుతూ ఉన్నాను. ఎప్పటిలాగే వాళ్ళు నన్ను ఆట పట్టించడం మొదలుపెట్టారు. కానీ నేను మాత్రం వసు కోసం చుట్టూ చూశాను, కానీ తను ఎక్కడ కనిపించలేదు. మేబీ తన రూమ్కి వెళ్ళిపోయి ఉండొచ్చు. నిజం చెప్పాలంటే ఈ నైట్ గురించి నాకు చాలా టెన్షన్గా ఉంది. ఇదేమీ మొదటి రాత్రి మొదటి రాత్రి అని చెప్పాలా, లేదంటే మా మధ్య చాలా నైట్స్ జరిగాయి, కానీ ఈరోజు మాత్రం చాలా స్పెషల్. ఇప్పుడు నేను రూమ్కి వెళ్ళాక వసుతో ఎలా ప్రవర్తించాలో నాకు అర్థం కావట్లేదు. నేను పాత రిషిలా ప్రవర్తిస్తే వసు ఎప్పటికీ మారదు. తన జీవితంలో నిజంగా ఏం కావాలో తనకి అర్థమయ్యేలా చేయాలి. తనకు తాను మారే శక్తి ఉంది, కానీ తను మారడానికే ట్రై చేయట్లేదు. అందుకే ఆమె తన జీవితాన్ని మళ్ళీ ఆలోచించేలాగా కొన్ని పరిస్థితులను నేనే సృష్టించాలి అనుకుంటాడు. ఈలోపు అందరూ రిషికి ఆల్ ది బెస్ట్ చెప్పి గుడ్ నైట్ చెప్పి ఫైనల్గా రిషిని వెళ్ళనిస్తారనమాట తన రూమ్కి. నేను ఎన్నో ఆలోచనలతో నెమ్మదిగా తన గది వైపు మెట్లు ఎక్కడం ప్రారంభించాను. తలుపు తెరిచిన వెంటనే రిషి ఒక్కసారిగా షాక్ అవుతాడు అక్కడ చూసి. ఓ మై గాడ్, ఇది నిజంగా తన గదేనా? ఇది బెడ్రూమ్లా లేదు, పువ్వుల కొట్లా అనిపిస్తుంది అనుకుంటూ ఆ రూమ్ని ఎవరెవరు డెకరేషన్ చేసుకుంటారో ఇమాజిన్ చేసుకుని రిషికి నవ్వు ఆపుకోవడం కష్టమవుతుంది. ఆ తర్వాత డోర్ మూసి లోపలికి వెళ్తాడు. వసు ఏమో సోఫాలో కూర్చొని కళ్ళు మూసుకొని నుదుటి మీద రుద్దుకుంటూ ఉంటుంది. సో రిషి వచ్చాడని తనకు తెలియదు అనుకుంటాడు. ఏమైంది, హెడేక్ ఉందా, బాగానే ఉన్నావా అని అడుగుతాడు. రిషి గొంతు వినగానే వసు ఒక్కసారిగా ఉలికిపడి తలెత్తి తనని చూస్తుంది. బాగానే ఉన్నాను, కొంచెం హెడేక్గా ఉంది. నేను ఊహించిన సమాధానమేగా అంటూ వ్యంగ్యంగా నవ్వుకుంటూ మెల్లగా అంటాడు. అసలు ఈ రూమ్ని ఏం చేశారో చూడు, అయినా బాగానే ఉందిలే, కానీ ఈరోజు రాత్రి మన ఇద్దరికి
నిజమైన మొదటి రాత్రి అయ్యుంటే ఇంకా బాగుండేది కదా వసు అని అడుగుతాడు. వసు ఏమో ఏదో కోల్పోయిన దానిలా ఐ డోంట్ నో అంటుంది. ఇట్స్ ఓకే. ఇది రియలా ఫేకా అని దానిలో పెద్ద తేడా ఏం లేదు. ఎందుకంటే నువ్వు నాతో చిక్కుకున్నాక ఇక నిజం నకిలీ అనే తేడా ఏం ఉండదు అని చెబుతూ రిషి తన ప్లాన్ని స్టార్ట్ చేస్తాడు. నెమ్మదిగా వసు దగ్గరికి వెళ్ళి తన ఎదురుగా ఉన్న చిన్న టేబుల్ పైన కూర్చుంటాడు. వాళ్ళిద్దరి మధ్యన చాలా తక్కువ డిస్టెన్స్ మాత్రమే ఉంటుందన్నమాట. సో ఇలా అంటాడు, అధికారికంగా చూస్తే ఇది మన ఫస్ట్ నైట్ కాదు. మన అసలు ఫస్ట్ నైట్ ఎప్పుడు జరిగిందో నీకు గుర్తుందా? రిజిస్టర్ మ్యారేజ్ జరిగిన రోజు. కానీ ఆ రోజు నేను నా గదిలో ఒంటరిగా ఉన్నాను. కానీ ఈరోజు పరిస్థితి వేరు. ఈరోజు నా భార్య నా దగ్గర ఉంది. పెద్దల ఆశీర్వాదాలతో మన పెళ్ళి జరిగింది. అంటే ఈ రోజు నుంచి అన్ని హక్కులతో నువ్వు నా దానివి. అయితే ఇంక మొదలు పెడదామా అని అడుగుతూ వసు అప్పటి వరకు బిగించి పట్టుకున్న ఆ పిడికిల పైన రిషి చేయి వేసి తన చేతి వేళ్ళని నెమ్మదిగా విడిపిస్తూ ఉంటాడనమాట. వసుకి టెన్షన్ వచ్చినప్పుడల్లా తన చేతిని బిగించి విగ్రహంలా కూర్చుంటూ ఉంటుంది. సో ఆ వేళ్ళని విడిపిస్తూ తన వేలికి ఉన్న ఉంగరాన్ని చూస్తాడు. సో అక్కడ ఆ డిమ్ లైట్స్లో అది మెరిసిపోతూ ఉంటుందన్నమాట. ఈ రింగ్ నీ వేలికి చాలా బాగా మ్యాచ్ అయింది, చాలా బ్యూటిఫుల్గా ఉంది అని చెప్తూ తన చేతిని రిషి బొటన వేలుతో నెమ్మదిగా నిమురుతూ తన చేతి వేళ్ళ కణుపుల పైన చిన్నగా ముద్దులు పెడుతూ ఉంటాడు ప్రతి ఫింగర్కి. తను వెంటనే తన చేయిని వెనక్కి లాక్కోవడానికి ట్రై చేస్తుంది వసు. కానీ రిషి పట్టుదల ముందు తన ప్రయత్నం సరిపోదు. ఆ తర్వాత రిషి తన చేతి వేళ్ళతో వసు మొహం పైన నిమురుతూ ఉంటాడు. కానీ రిషి చూపు మాత్రం ఒక్క క్షణం కూడా వసు కళ్ళను వదలలేదు. తన కళ్ళ వైపే చూస్తూ ఉంటాడు. తను చేస్తున్న పనికి వసు రియాక్షన్ ఎలా ఉందా అని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. తను ఎంతగా వణికిపోతుందో రిషికి స్పష్టంగా తెలుస్తుంది. తన గుండె చప్పుడు కూడా తనకి వినిపిస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. సో తర్వాత తన తమ్ముతోటి వసు కింద పెదవిని నెమ్మదిగా ట్రేస్ చేస్తూ ఉంటాడు. తన టచ్కి వసు ఫుల్గా వీక్ అయినట్టు అనిపిస్తుంది. ఊపిరి బిగపెట్టుకున్నట్టు పెదాలు రెండు లూజ్ చేసేసి అలా ఉండడం. ఆ క్షణంలో తనని తాను అదుపులో పెట్టుకోవడానికి రిషి చాలా కష్టపడుతూ ఉంటాడు. ఒక్కసారి నేను నా కంట్రోల్ తప్పితే, నా నియంత్రణ కోల్పోతే తనని ఏం చేస్తానో నాకే తెలియదు అని అనుకుని రిషి లేస్తూ రా అని చెప్పి తనని సోఫాలోంచి లేపి మంచం పైన కూర్చోబెడతాడు. వసు మాత్రం ఒక రోబోట్ లాగా రిషి చెప్పిన ప్రతి పని చేస్తూ ఉంటుంది. అదే రిషిని ఇంకా బాధ పెడుతుంది. నేను చేస్తుంది తనకి నచ్చకపోతే ఎందుకు నన్ను ఎదిరించడం లేదు, ఎందుకు నో అని చెప్పడం లేదు, వద్దు అని ఎందుకు చెప్పట్లేదు, తను ఒక్కసారి కూడా తలెత్తి నన్ను ఎందుకు చూడట్లేదు, ఎందుకు అలా తల వంచుకొని విచారంగా భయంతో కూర్చుంది. అసలు నేను ఈ అమ్మాయితో ఏం చేయాలి? దీన్ని ఇలాగే వదిలేస్తే ఉదయం వరకు ఇలాగే కూర్చుంటుంది, పడుకోమంటే అలాగే పడుకుంటుంది. అలా కాదు అని ఈ నైట్ నేను తనని ఒక భార్యగా స్వీకరిస్తే ఒక ప్రాణం లేని బొమ్మలా నాతో ఉంటుంది. ఈ ఆలోచనల మధ్య నేను మెల్లగా ఆమె తలపై ఉన్న ముసుగుని తీశాను. అది తన కాళ్ళ దగ్గర నేలపై పడిపోయింది. తర్వాత తన మెడలో ఉన్న ఒక్కొక్క నగని తీస్తూ వచ్చాను. ఇప్పుడు కేవలం తను నా ముందు, నేను కట్టిన తాళి, ఆ స్కర్ట్ ఇంకా బ్లౌజ్తో నా ముందు కూర్చునుంది. నేను తన కింద వైపు చూడకుండా ఉండడానికి నా వంతు ప్రయత్నం నేను చేశాను. ఎందుకంటే ఒక్కసారి చూసానంటే ఆ తర్వాతి క్షణం వసు నా కౌగిల్లో ఉంటుంది, నా కింద ఉంటుంది. వసు నిజంగా చాలా అట్రాక్టివ్ అమ్మాయి. తను నా ఎదురుగాలో ఉండడంతో నేను నా చూపుని తిప్పుకోలేకపోతున్నాను. నాకు తెలియకుండానే నా కళ్ళు నన్ను మోసం చేస్తూ కిందికి చూడసాగాయి. తన కాలర్ బోన్ ఇంకా తన అందమైన, అనుకోకుండానే నా కళ్ళు తన ఛాతీ భాగం వైపుకి, క్లెవెస్ వైపుకి వెళ్ళాయి. నా శరీరం అంతా ఒక్కసారిగా ఉద్రేకంతో నిండిపోయింది. ఇది కేవలం అట్రాక్షన్ కాదు, ఇది నా నియంత్రణకు పరీక్ష.
నేనెంత దురదృష్టవంతుడినంటే 7 ఫిష్ డిన్నర్ కోర్స్ నా ముందే ఉంది. కానీ నేను ఒక్క ముక్క కూడా తినలేని పరిస్థితి. నేను మెల్లగా వసు దగ్గరికి వెళ్ళి నా 2 చేతులతో తన చెంపల్ని పట్టుకున్నాను. తన అట్రాక్టివ్ పెదవులను చూస్తూ ఉంటే వాటిని ముద్దు పెట్టుకోవడానికి కొంచెం దగ్గరయ్యాను. కానీ తను ఒక్కసారిగా కళ్ళు గట్టిగా మూసుకుంది. ఆమె కళ్ళ నుంచి కన్నీళ్లు జారడం చూశాను. ఈ రాత్రి నేను తన్ని బలవంతం చేస్తానేమో అనుకుని భయంతో తని మళ్ళీ మళ్ళీ గుటుకులు మింగుతుంది. అది చూసిన వెంటనే నేను వ్యంగ్యంగా నవ్వి ఆమె నెమ్మదిగా నా నుంచి దూరం నెట్టాను. వసు ఆశ్చర్యంగా కళ్ళు తెరిచి నన్ను చూస్తుంది. "హ్మ్, మీకు ఎలా కావాలంటే అలా ఉపయోగించుకోండి. మీకు ఎలా కావాలంటే అలా నన్ను ఆడుకోండి" అని చెప్పిన మాట నీకు గుర్తుందా? మన పెళ్ళికి ముందు నువ్వే అన్నావు కదా, మరి ఇప్పుడు నాకు నీతో కలిసి పడుకోవాలనుంది. నిన్ను నా భార్యగా ప్రేమించాలనుంది. అదేవిధంగా నిన్ను వాడుకోవాలని కూడా ఉంది. కానీ ఎలా వస్తారా? నువ్వు నా భార్య అయినప్పటికీ నేను ఒక్క అడుగు దగ్గరకు వచ్చినా నువ్వు భయంతో వెనక్కి తగ్గుతున్నావు. అయితే నేను నిన్ను ఎలా నా భార్యగా స్వీకరించగలను అని కోపంగా మంచం మీద నుంచి లేచి నిలబెడతాడు. ఎన్నో గంటలుగా మనసులో దాచుకున్న కోపమంతా తన మీద బయట పెడతాడనమాట అరుస్తూ. వసు మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అలా తను నిశ్శబ్దమే సమాధానంలా కూర్చుని ఉంటుంది. భయపడకు, నేను నీ పర్మిషన్ లేకుండా నేను నిన్ను ఎప్పుడూ తాకను. ఈ రాత్రి మాత్రమే కాదు, ఇక నుంచి ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో వసు, ఒకరోజు నువ్వే నా దగ్గరికి వస్తావు. నా ప్రేమ కోసం, నా ఒక్క స్పర్శ కోసం నువ్వు ఎదురు చూస్తావు. ఆ రోజు ఎంతో దూరంలో లేదు అని అంటూ రిషి ఒక చిన్న పిల్లాడిలాగా వసు పైన సవాల్ విసిరి తన కోరికలను అదుపు చేసుకోవడానికి కోల్డ్ వాటర్ స్నానం చేయడానికి వాష్రూమ్కి వెళ్ళిపోతాడు. ఎంత రాత్రి ఇంత అందమైన పెళ్ళాన్ని పక్కన పెట్టుకొని ఇలాంటి కోల్డ్ వాటర్ స్నానం చేసే పరిస్థితి నాకు వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇంకా ఎన్నిసార్లు ఇలా చేయాల్సి వస్తుందో అనుకుంటూ స్నానం చేసి బయటకు వచ్చేసరికి వసు ఇంకా ఆ పెళ్లి బట్టల్లోనే ఉంటుందన్నమాట. సో మంచానికి ఒక చివరన ఒక బేబీలాగా ముడుచుకొని నిద్రపోతుంది. తనని చూసిన ఆ క్షణం ఇలా అనుకుంటాడు, ఈ అమ్మాయి మీద నాకు అస్సలు ప్రేమ లేదు అని నాకు నేను 1000 సార్లు చెప్పుకున్నా కూడా అది నాకు నిజం కాదని అర్థమైంది. నేను తనని పట్టించుకుంటాను. తను బాధపడితే నాకు కూడా బాధగానే ఉంటుంది. తన కన్నీళ్ళు నేను అసలు చూడలేను అనుకుంటూ తన దగ్గరికి వెళ్ళి మెల్లగా దుప్పటి కప్పుతాడు. తను మంచం మీద నుంచి పడిపోకుండా కొంచెం మధ్యలోకి పడుకోబెడతాడనమాట. ఈరోజు జరిగిన అన్ని సంఘటనలు కొద్దిసేపు పక్కన పెట్టి అన్నీ మర్చిపోయి ఒక్కసారి మాత్రమే అనుకుంటూ వసుకి దగ్గరగా నిద్రపోయి తన దగ్గర తీసుకుని పడుకుంటాడు. తన శరీరంలో నుంచి వచ్చే ఆ వెచ్చదనం రిషికి చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో హ్యాపీగా కళ్ళు మూసుకొని స్ట్రెస్ అంతా వదిలేసి నిద్రపోతాడు. ఓకే ఫ్రెండ్స్, వాయిస్ ఎలా వచ్చిందో నేనైతే చెక్ చేయలేదు. చాలా కష్టంగా ఉంది. ఇది అస్తమాను పీకి పెట్టి ప్లగిన్ చేసి పెడతా ఉంటే ఫోన్ ఇంకా పోతుందేమోనని డౌట్ వచ్చి నేను అస్సలు చెక్ చేయలేదు. ఎలా ఉన్నా అడ్జస్ట్ అవుతారు అనుకుంటున్నాను. మీకు కనుక ఎపిసోడ్ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.